హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, మార్కెట్ ఫాల్ అనేది జరుగుతూ ఉంది, బట్ ఈ మార్కెట్ ఫాల్ ఇంకా ఎంతకాలం జరుగుతుంది అండ్ వై ఎందుకు తెలుసుకోవచ్చా? లాస్ట్ 4 months నుంచి అయితే కనుక ఇండియన్ మార్కెట్ అనేది కరెక్షన్ అనేది జరుగుతుందండి. సో దీని యొక్క మేజర్ రీజన్ వచ్చి ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో లాస్ట్ అక్టోబర్ మంత్లో చూసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ 1.14 crores అన్నది ఇండియా నుంచి ఎఫ్ఐఎస్ అనేది తీసేశారు. ఓకే, సో మనకి ఇండియాలో ఎవరైతే 5 years నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంచారో వాళ్ళకి అంత పెద్దగా మేజర్గా పోర్ట్ఫోలియో వాల్యుయేషన్స్లో ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎవరైతే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేశారో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ మోస్ట్లీ ఇన్ రెడ్ ఇన్ ఫ్యూ మంత్స్ వరకు ఉండొచ్చు. అండ్ ద రీజన్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ వచ్చి వాల్యుయేషన్స్, బికాజ్ వాల్యుయేషన్స్ ఆర్ క్వైట్ హై. సెకండ్ వచ్చి బేసికల్లీ ఇట్ ఈస్ ఎర్నింగ్ గ్రోత్. సో లాస్ట్ Q2 ఒక ఎర్నింగ్ గ్రోత్ చూసుకుంటే కనుక ఈక్విటీ అంటే అక్రాస్ ద సెక్టర్స్ ఇట్ హ్యాస్ షోన్ ఎ వెరీ పూర్ గ్రోత్ రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ సెక్టర్స్ చూసుకుందాం. ఫర్ సపోజ్ ఆటోమొబైల్. సో ఆటోలో ఆల్మోస్ట్ ఇన్వెంటరీ అన్నది పైలప్ అవుతూ ఉంది. సో దెర్ ఈస్ నో మచ్ ఆఫ్ ఎ డిమాండ్. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు FMCG సెక్టర్, దేర్ ఆల్సో ఇన్ఫ్లేషనరీ హై ట్రెండ్స్ మూలంగా ద డిమాండ్ అన్నది స్లర్చ్ అంటే చాలా స్లోగా ఉంది. అండ్ కమింగ్ టు ద అదర్ ఆస్పెక్ట్ ఈజ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విచ్ హ్యాస్ గివెన్ మేజర్గా లో ఇన్కమ్ గ్రూప్కి ఏవైతే లోన్స్ ఇవ్వటము, పర్సనల్ లోన్స్ అంటే అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్స్ ఏవైతే ఇచ్చాయో వాటిని వసూలు చేసుకోవటం అన్నది ఈరోజు పెద్ద సమస్యగా మారింది. సో మోస్ట్ ఆఫ్ ద NBFCs ఆర్ ఫేసింగ్ బ్యాడ్ డెట్స్ అనమాట. సో వీటన్నిటి ఈ 3 sectors కూడా దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ మీన్స్ డౌన్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. అండ్ అంటిల్ అన్లెస్ ఇది ఎన్నాళ్ళు సాగచ్చు అంటే కనుక అంటిల్ అన్లెస్ ద నెక్స్ట్ క్వార్టర్ అంటే Q3 క్వార్టర్ కానీ Q4 రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చే వరకు ఈ యొక్క సెల్లింగ్ అన్నది స్టాప్ అవటం కొంచెం కష్టమే. Q2 రిజల్ట్స్ బ్యాడ్గా ఉండడం అనేది ఒక మేజర్ రీజన్ కింద చెప్పొచ్చా అంటారా? యా, ఇట్ ఈస్ అ మేజర్ రీజన్ అండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ వాల్యుయేషన్స్ అన్నవి చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే వాల్యుయేషన్స్ నథింగ్ బట్ ప్రైజెస్ టు ద గ్రోత్ రేట్ కంపేర్ చేస్తే అసలు దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దిస్ ఇస్ ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ టర్న్. ఎందుకంటే దీని యొక్క వాల్యుయేషన్స్ ఇప్పుడు కన్సాలిడేట్ అవటం మూలంగా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. సో అట్ దాట్ పాయింట్ డెఫినెట్లీ పీపుల్ ఇండివిజువల్ స్టాక్స్ లో పిక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో ఆఫ్టర్ 10% ఆఫ్ కరెక్షన్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టాక్స్ చూసుకుంటే కనుక 20 to 30% కూడా కరెక్ట్ అయిన స్టాక్స్ ఉన్నాయి. దే ఆర్ లుకింగ్ సమ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్, బట్ స్టిల్ దెర్ ఆర్ companies which has to get a equation with the growth rate. So until unless growth rate ఏదైతే ఉందో అది వాల్యుయేషన్స్కి ఈక్వలెంట్గా లేనంత వరకు ఈ యొక్క కరెక్షన్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా మ్యామ్ లాస్ట్ 4 months నుంచి కరెక్షన్ అవుతుంది అనేది మీరు మెన్షన్ చేస్తూ ఉన్నారు, బట్ అట్ ది సేమ్ టైం FII సెల్లింగ్ కూడా గట్టిగానే జరుగుతుంది అప్పటి నుంచి చూసుకున్నట్లయితే. మేజర్ రీజన్ ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ట్రంప్ అని చెప్పొచ్చు, కానీ బిఫోర్ కూడా వాళ్ళు ట్రంప్ అనే రీజన్ మీద FII సెల్లింగ్ జరుగుతుంది అంటారా? దీని మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ట్రంప్ ఎలక్షన్స్, ఇండియన్ ఎలక్షన్స్, దేర్ కుడ్ బి మీరు ఎన్ని రీజన్స్ అయినా మీరు ఇన్ బిట్వీన్లో చూడొచ్చు. కాకపోతే నాకు తెలిసి మేజర్ రీజన్ మటుకు స్లో గ్రోత్ రేట్ అండి. ఇండియన్లో మార్కెట్లో ఏదైతే ఎకానమీ ఉందో అందులో స్లగ్గిష్ కైండ్ ఆఫ్ గ్రోత్ రేట్ వచ్చినప్పుడు అంటిల్ ఆ ప్రైస్ అండ్ వాల్యుయేషన్స్ మ్యాచ్ అవ్వనంత వరకు డెఫినెట్లీ ఈ యొక్క సెల్లింగ్ అన్నది మనం చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే గత 2020 నుంచి డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ మార్కెట్ హ్యాస్ గ్రోన్ ట్రెమెండస్లీ. సో ఈరోజు చూసుకుంటే కనుక SIP బుక్ 25,000 crores ఆఫ్ SIP బుక్ ఈజ్ ఇన్ ఇండియన్ మార్కెట్ బై డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. బట్ గోయింగ్ ఫర్దర్ ఆల్రెడీ 10% కరెక్ట్ అయింది, కానీ ఫ్యూచర్లో ఒకవేళ కనుక ఈ నెక్స్ట్ 1-2 quarters కూడా
పర్ఫార్మెన్స్ అన్నది ఇలాగే పూర్గా రిజల్ట్స్ వస్తే కనుక ఐ డోంట్ థింక్ దట్ ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ హ్యావ్ దట్ కరేజ్ టు కంటిన్యూ విత్ దర్ ఇన్వెస్ట్మెంట్స్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫీల్ ఇట్ వుడ్ బి. బట్ అదర్వైజ్ DIIs ఆర్ టోటల్లీ ఇన్ ప్లేస్ to continue to buy. బట్ హౌ లాంగ్ FIIs ఇలాగే సెల్ చేస్తూ వెళ్ళిపోతారు? Until unless we get a positive results అండి Q2 and Q3. అండ్ ఇంకొకటి ఏంటంటే we just can't say ఈరోజు ఈ పిన్ పాయింటెడ్గా దిస్ ఇస్ ద బాటమ్ అనేది మనం చెప్పలేము మార్కెట్లో. ఓకే, సో ఈ రోజుతో ఈ 10% కరెక్షన్ తర్వాత ఫర్దర్గా అవుతుందా, లేకపోతే ఈ రోజు లేకపోతే డిసెంబర్ జనవరి అనేది ప్రిడిక్షన్ అనేది ఎప్పుడు ఎవరు చేయలేము. బట్ ఫ్యూ సెక్టార్స్లో సెక్టోరియల్ రొటేషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. సో కొన్ని సెక్టార్స్ ఆర్ బికమింగ్ అట్రాక్టివ్, ఫ్యూ సెక్టార్స్, సో దిస్ రొటేషన్ విల్ హ్యాపెన్. సో ఏవైతే ఆల్రెడీ అట్రాక్టివ్గా ఉన్న సెక్టర్స్లో ఈ మనీ అన్నది మూవ్ అవటం అనేది స్లోలీ జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ దెర్ ఆర్ ఫ్యూ ఆపర్చునిటీస్ అండ్ అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ అండ్ సెల్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏం చేయాలంటారు? డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టార్ట్ చేశారో ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళైతే కనుక నెక్స్ట్ 1-2 quarters దే మైట్ లుక్, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రెడ్లో ఉండొచ్చు. సో బట్ దెన్ నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, డోంట్ లుక్ ఇన్ టు ద పోర్ట్ఫోలియో ఫర్ నెక్స్ట్ 3 to 6 months ఆర్ ఫర్ సపోజ్ అట్లీస్ట్ ఫర్ 1 year. ఆ తర్వాత డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఈజ్ వెరీ మచ్ ఇంటాక్ట్. షార్ట్ టర్మ్లో ఇవన్నీ టెంపరీనే అండి. సో లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఈజ్ వెరీ మచ్ ఇంటాక్ట్. సో డెఫినెట్లీ ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండ్ యూ కెన్ కీప్ ఇన్వెస్టింగ్ సిస్టమాటికల్లీ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ SI. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. తప్పకుండా FII సెల్లింగ్ త్వరలో ఆగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ DIIస్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ ఓవరాల్గా మార్కెట్ క్రాష్ మీద అప్డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.